యామంతా గుడుక్కొని వెళ్ళిపోతావు అంతే. అయ్యా ఎవరు పూజ చేస్తాడేది? దాని నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ షాపుల పక్కన చక్కల గోలాంటి అంటే కొంగన అంటే అరే తల ఉంటే ఇప్పుడు పెట్టు కొట్టాడన్నా సూర్య ఉంటే ఇవ్వండి సూచన కొట్టండి. డాక్టర్ నాకు చలికాలము ఎక్కువ ఎగరకూడదు, ఎగిరితే కాళ్ళు పుగులుతాయి అని చెప్పినాడు. పుగులుతాయి అన్నాడు. పుగులుతాయి నారాయణ నారాయణ చెప్పినాడు పగులుతాయని. నారాయణ నారాయణ చెప్పినాడు పగులుతాడు. ఏమే మామగారు ఇంకేం కావాలి? సాలే 5 నూర్లే. మామ నేను ఫస్ట్ టైం కళాకారుడు కావడానికి కారణం మా మామ గురువు గోపియేశు గారు, ముంగానపల్లి వాసులు. వీడియోలు పడుతుంటారు బాబా. మా యొక్క మొగుడు నారాయణ 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 ఎత్తదు. ఎందుకు బ్రో అంటే వాళ్ళకి నాకు ఏం లేదు, వాళ్ళ పేరు వద్దు. కొత్తలాడుకున్నారా? కదప్ప, గలాట్లు పెట్టిందమ్మా. కొట్లాట ఏమి? మీ అక్కను ఉలవకాయ గోయిని పిలిచిపోయినేమి? పిలిచిపోయినాడు, డబ్బులు ఇచ్చిందా?
వాడి పేరు వద్దు. ఉలవకాయ కోపించుకొని పోతుంది కదా వాడి. కదా ఉలవకాయ కోపించుకొని మెక్కకు దుడ్డు ఇచ్చిందా ఇచ్చిందా వాడి పేరు ఎత్తు తప్ప. కాయ కోసినా గానీ దుడ్డు ఇచ్చిందా ఇచ్చిందా అందుకని నారాయణ వద్దండి. అనుకూడదు సరే. నారాయణ అనుకూడదు మా నాయన మా నారాయణ వాడి పేరు బా చిన్నగా చెప్పుకోరా స్వామి యానికి మాత్రం ఉండవు నారాయణ వాడి పేరు వద్దు బాగులే. సరే మీ నాయన పేరు కూడా వద్దు. మా నాయన గాని మాట్లాడవా మీ నాయన ఉలవకాయ పిలిచిపోయి కోత సరే నారాయణ మా నాయన రెండు నాయనలు ఇద్దా యాడప్ప రెండు రెండు అంటే ఇట్లా. అట్లా అంటే బాత్రూమ్ అనుకుంటారు ఇట్లా ఏయ్ బాత్రూమ్ అంటే మళ్ళీ ఇచ్చి పొరా అటు చెప్పింది పొరా పొరా పెద్దనాయన పెద్ద నాయన నారాయణ పెద్ద నాయన చిన్న నాయన మీ నాయన ఈ నాయన గారు పాటే వద్దు. ఏంది వద్దు ఏంది వద్దు. సరే సరే వేరే పాట పాడుకోవచ్చా వేరే పాట. అర్రే కొల్లర్ కొల్లారు బేట ఆలు పెంచూరు బేట ఏయ్ కొల్లర్లు నీదు ఉడికి अच्छा है गाने ये आंदो पाता दे मुझे बहुत अच्छा है बहुत अच्छा है. तुम सत्लो बोली मैं का दान मोती नुव्वो राका तारन्ना కొట్టదన్నా? ఏమన్నా ఏంది నువ్వు మాట్లాడేది? కొల్లర్ కొల్లారు బేట కోలారు కోలారు కానీ మాలూరు బెంగళూరు కానీ అవుతుంది తప్ప ఆ? అదైతే నీకు గొడవ. తారన్న ఐదు తారీఖు తగలే. అదేదో తుమ్ము చెట్లు పాడు. మేక పిల్లలు ఐదన్న తినేస్తావు నువ్వు అడుగు, గెంటి తెప్పించుకోవాలి. తుమ్ము సత్లో బోలి మేక దాని మూతి నువ్వు నాక ఏం పని అంటే గాడి కొద్దిగా సీముడు పోతే నాకైతే ఆ? అట్లా కాదు పాట ఉండేది. ఆ? తుమ్మ చెట్లో బోడి మేక ఆ. దానికొంది పెద్ద తోక. तुम सत्लो बोड़ी में का उच्चारा पंजना कोड़का మంచోడు మనోడేక మా ఇంటికి కొత్తగా వచ్చినాడు మహానుభావుడు వచ్చిన పొద్దు శుక్రం రీతికి మన ఇంటికి వచ్చినాడు కదా అని 5 గంటల కాడు వచ్చినాడు మా ఇంట్లో 5 మందికి భోజనం చేసినారు అది అది నా కోసం కూడా 8 మందికి కజ్జాకాయలు చేసినారు 5 మందికి ఎంత అన్నం ఉంటుంది ఎంత తింటారులే తిన్నాయన అని మాట సామెతకి అన్నారు మహానుభావుడు 3 సార్లు తినేసిన డేక్సే కాయలే తర్వాత ఈ నిద్రపోయినారులేని కజ్జాకాయలు చేసుకుంటా అన్నారు ఎందుకు తింటారు ఒకటి వేసిస్తే 24 తినేసినాడు అసలు తిండి అంటే తినేది అండు సైజ్ చూసి మీరే అనుకోండి తింటాడా తినడా మరి ధన్యవాదాలు అండి మరి నేడు తిరుమణ టీ సదం గ్రామస్తులకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు వందనాలు నేడు తిరుమణ గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులైనటువంటి